పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, కవిత్రయ విరచితమైన ఆదికావ్యం పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కిన 18 పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను. మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరె వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్దికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. తన సుతులు పాండు సుతులని మనమున భేదింపక అతి సమంజస భావంబునన్ ఒక్క రూపకా చేకొనియుండెన్ పాండురాజు కొడుకుల ప్రీతిన్. ధృతరాష్ట్రుడు తన కొడుకులు పాండురాజు కొడుకులు అనే భేదభావం లేక మిక్కిలి న్యాయబుద్ధితో అందరినీ ఒకే విధంగా చూస్తూ పాండవులను ప్రేమతో పెంచుతూ ఉన్నాడు. ధృతరాష్ట్రునెయ్యమున సంతత వర్ధితులగుచు పాండుతనయులు వినయాన్వితులు కుమార క్రీడారతులైయొడగూడి ధార్తరాష్ట్రులతోడన్ గిరుపునెడనేయునెడవడి పరచునెడన్ పెనగునెడన పారబలంబుల్ మెరయునెడ భీమునకు నందొరు కీడ్పడదొడగిరి ఉద్ధతులు రాజసుతుల్. ధృతరాష్ట్రుని ప్రేమ చేత పెరుగుతూ వినయవంతులైన పాండవులు కౌరవులతో కలిసి బాలక్రీడల మీద ఆసక్తి గలవారై గుండ్రంగా తిరిగేటప్పుడు, కొట్టేటప్పుడు, వేగంగా పరుగెత్తేటప్పుడు, పెనుగులాడేటప్పుడు, అపార బలాలను ప్రదర్శించేటప్పుడు గర్వంతో ఉన్న రాజకుమారులంతా భీముని కన్నా తక్కువ అవుతున్నారు. వదలక పెనగి పదుండ్రన్ పదియే ఉరనొక్క పెట్టపట్టి ధరిత్రించెదర పడవైచి పవనజుడదయుండై వీపులులియనందర నీడ్చున్. పవనజుడు అదయుండై వీపులులియన్ అందర నీడ్చున్. వదలక పోరాడి 10 లేదా 15 మందిని ఒక్కసారిగా పట్టి నేల మీద చెల్లాచెదురుగా పడవేసి భీముడు దయలేనివాడై అందరి వీపుల చర్మాలు లేచిపోయేటట్లు ఈడుస్తున్నాడు. కూడి జలక్రీడలాడుచో కడగియా ధృతరాష్ట్ర తనయులనతుల శక్తి లెక్కించియు పదుండ్రనొక్కొక్క భుజమున నెక్కించుకొని వారి యుక్కడంగ క్రంచర నీరిలో ముంచుచు నెత్తుచు కారించి తీరంబు చేరబెట్టు కోరి ఫలార్దులై వారల ఎక్కిన మ్రాకుల మొదలుల వీకబట్టి వడి కదల్సు పండ్లు తడబడు వారలతోన ధరణి మీద తొరగుచుండా ఇట్టిపాట గాడ్పు పట్టిచే దుశాసనాదులెల్ల బాధితాత్ములైరి. ఇట్టిపాట గాడ్పు పట్టిచే దుశాసనాదులెల్ల బాధితాత్ములైరి. అంతా చేరి జలక్రీడలు ఆడేటప్పుడు భీముడు సాటిలేని బలంతో ధృతరాష్ట్రుని కొడుకులను ఒక్కొక్క భుజం మీద 10 మందిని లెక్కపెట్టి ఎక్కించుకుని వాళ్ల బలం అణిగేటట్లు వేగంగా నీటిలో ముంచుతూ పైకెత్తుతూ బాధించి గట్టుకు చేర్చేవాడు. వాళ్ళు పండ్లు కోయడానికి ఎక్కిన చెట్ల మొదళ్లను బలంగా వేగంగా కదల్చి వాళ్ళు పండ్లు నేల మీద రాలేటట్లు చేసేవాడు. ఈ విధంగా దుశ్శాసనుడు మొదలైన వాళ్ళంతా భీముని చేత బాధింపబడుతూ ఉండేవారు. దాని సహింపనోపక ఒక్కనాడు దుర్యోధనుండు శకుని దుశ్శాసనాదులతో విచారించి ఇట్లని భీముని చేత కలిగే బాధను ఓర్చుకోలేక ఒక్కనాడు దుర్యోధనుడు శకుని దుశ్శాసనుడు మొదలైన వాళ్లతో ఆలోచించి ఈ విధంగా అన్నాడు. ఉపాంశువధజేసి మధ్యము మదోద్ధతుంజంపి నిస్సపత్నముగా ధర్మనందను అశక్తు బంధించి ఏన పాండవముగా సముద్రవలయాఖిలక్షోణి మత్కృపాణ పటుశక్తిన్ అత్యధిక కీర్తినై ఏలెదన్.
గర్వంతో విజృంభిస్తున్న భీముడిని రహస్యంగా చంపి అశక్తుడైన ధర్మరాజును చెరసాలలో పెట్టి శత్రువు అనేవాడు లేకుండా అపాండవంగా సమస్త భూమండలాన్ని నా కత్తికి ఎదురు లేకుండా అఖండ కీర్తితో పరిపాలిస్తాను అని పాపబుద్ధియందు కృత నిశ్చయుండై దుర్యోధనుండు భీష్మ విదురులెరుంగకుండా భీమున కపాయంబుసేయ సమకట్టి అంతరం వన్వేషించుచున్నంతనొక్కనాడు జలక్రీడా అవసరంబున వేడుక నొక్కరుండు శతవీర కుమారులతోడ చల్లు పోరాడి జయించి అందరన్ అనంత పరిశ్రమ పారవస్యముంగూడి ప్రమాణకోటిన్ అనగుండు సమీరణ నందనుండు మేయాడక నిద్రవోయే శిశిరానిలముల్ పై వీచుచుండగన్ అని దురాలోచనతో దుర్యోధనుడు భీష్మ విదురులకు తెలియకుండా భీమునికి కీడు చేయాలని అవకాశం కొరకు ఎదురు చూస్తుండగా ఒకరోజు జలక్రీడలు ఆడే సమయంలో పాపరహితుడు వాయుపుత్రుడు అయిన భీముడు ఒక్కడే వేడుకగా 100 మంది కౌరవులతో జలక్రీడలాడి అందరినీ జయించి అంతులేని శ్రమచేత కలిగిన అలసట వలన మైమరచి ప్రమాణకోటి అనే స్థలంలో చల్లగాలులు వీస్తూ ఉండగా శరీరం కదల్చకుండా గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ పవనజున్ అతి ఘనలతికాపాశావలులన్ అంటగట్టించి మహాకోపమున గంగ మడువున ద్రోపించే సుయోధనుండు దురితకరుండై అనిలసుతుండంతన మేల్కని నీల్గుడున్ అతని వజ్ర ఘనకాయము పొందిన లతికాపాశములెల్లను త్రెస్సే మృణాళనాల లతికల పోలెన్ కర్మబంధనములు గ్రక్కున పాయుడు పుణ్యగతికి నెగయు పురుషునట్లు బంధనంబులెల్ల పాయుడు భీముండు నీరిలోన నుండి నెగయుదెంచే. దుర్యోధనుడు దుర్మార్గుడై భీముడిని గట్టి తీగల చేత గట్టిగా కట్టించి మహాకోపంతో గంగ మడుగులోకి త్రోయించాడు. భీముడు అప్పటికప్పుడు మేల్కొని ఒళ్ళు విరువగానే వజ్రం వలె కఠినమైన అతని శరీరానికి కట్టిన తీగల తాళ్లన్నీ లేత తామర తూళ్ల తీగల వలె సులభంగా తెగిపోయాయి. కర్మబంధాలు తొలగిపోగా పురుషుడు స్వర్గానికి ఎగిరిపోయినట్లు కట్లు తెగగానే భీముడు నీటి నుండి పైకి లేచి వచ్చాడు. జనపతి పనుపగ సారథి ఘన విష కృష్ణోరగములగరపించే శ్రమంబున నిద్రితుడైన ప్రభంజన సుతు సర్వాంగ మర్మ సంధుల నిల్లన్ అవిరళ విష ఫణిదంష్ట్రలు పవనజు వజ్రమయ తనువుపై తోలును నోపవ భేదింపగ పాప వ్యవసాయుల చేయులర్ధవంతములగునే పాప వ్యవసాయుల చేయులర్ధవంతములగునే. దుర్యోధనుడు ఆజ్ఞాపించగా సారథి అలసి నిద్రపోయిన భీమసేనుని అన్ని అవయవాల మర్మస్థానాల సంధులన్నింటిలో గొప్ప విషం గల నల్లత్రాచు పాములతో కరిపించాడు. దట్టమైన విషమున్న ఆ పాముల కోరలు భీమసేనుని వజ్రం వంటి శరీరంపై తోలును కూడా చీల్చలేకపోయాయి. పాపబుద్ధిగల వారి పనులెప్పుడూ ఫలించవు కదా. అలఘుబలుండు భీముడును అంతన మేల్కని అవిషోరగంబుల చరణంబులంజమరి ముక్కున వాతను నెత్తురుల్కగా తలరగ సారథింజరచే తానపహస్తమునన్ వసుంధరాతలమునద్రిల్లె సారథియు తత్క్షణమాత్రన ముక్తజీవుడై. మహాబలవంతుడైన భీముడు అప్పుడే మేల్కొని ఆ పాములను కాళ్లతో రాసి చంపి ముక్కున నోట నెత్తురు కారేటట్లు సారథిని పెడచేత్తో కొట్టాడు. సారథి ఆ క్షణంలోనే చచ్చి నేల మీద పడ్డాడు. మరియునునొకనాడెవ్వరు నెరుగకయుండగా కౌరవేంద్రుడు ధర్మం బెరుగక విషమన్నముతో గురుకొని పెట్టించే గాడ్పు కొడుకున కలుకన్ సముడై యుయుత్సుడై అన్నము దుష్టంబగుట చెప్పినను కుడిచే విషాన్నమున్ ఆకటి పెలుచనున్ అది అమృతాన్నం వయ్యే జీర్ణమై మారుతికిన్.
ఇంకొక రోజు ఎవ్వరికీ తెలియకుండా దుర్యోధనుడు ధర్మాన్ని గూర్చి ఆలోచించక కోపంతో విషాన్ని అన్నంలో కలిపి భీమునికి పెట్టించాడు. యుయుత్సుడు సమబుద్ధి గలవాడై ఆ అన్నం చెడ్డదని చెప్పినా భీముడు అధికమైన ఆకలి వలన దాన్ని తిన్నాడు. అది అతనికి జీర్ణమై అమృతం వంటిదయ్యింది. ఇట్లు దుర్యోధనుండు భీమునకు తన చేసిన ఎగ్గులెల్లను కృతజ్ఞునకుంజేసిన లగ్గులను బోలే నిష్ఫలంబులైన సిగ్గుపడి వెండియు పాండవులకెల్ల నపాయంబు సేయనుపాయంబు చింతించుచుండెన్. అంత భీష్మ నియోగంబున విలు విద్యగరచుచుండిరి బలయుతులు కుమారకులు కృపద్రోణాచార్యులతోడ కలసి ఒక్కటన్ అలఘు పరాక్రమ సమేతులధిక స్పర్ధన్ అనిన విని జనమేజయుండు వైశంపాయనునకిట్లనియే. ఈ విధంగా దుర్యోధనుడు భీమునికి చేసిన అపకారాలన్నీ కృతజ్ఞునికి చేసిన ఉపకారాల వలె వ్యర్థం కాగా సిగ్గుపడి మళ్ళీ పాండవులందరికీ కీడు చేయాలని ఉపాయం ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు భీష్ముని ఆజ్ఞ వలన బలవంతులు పరాక్రమవంతులు అయిన కురు పాండవులు ఒక్కటిగా కలిసి కృప ద్రోణాచార్యుల వద్ద ఒకరిని మించవలెనని మరొకరు పోటీ పడుతూ విలువిద్య నేర్చుకుంటూ ఉన్నారు అని చెప్పగా విని వైశంపాయనునితో జనమేజయుడు ఈ విధంగా అన్నాడు. కృపుడు ద్రోణుండుననగ సత్కీర్తులైన వారి జన్మ ప్రకారంబు వారు వచ్చి కౌరవులకెల్ల గురులైన కారణంబు విప్రముఖ్య నాకెరుగంగ విస్తరింపు అని అడిగిన వైశంపాయనుండిట్లనియే. ఓ వైశంపాయన మహర్షి, కృపుడు ద్రోణుడు పుట్టిన విధానాన్ని వారు వచ్చి కురుకుమారులందరికీ గురువులైన విధానాన్ని నాకు తెలిసేటట్లుగా వివరంగా చెప్పుము అని అడుగగా వైశంపాయనుడు ఇట్లా అన్నాడు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.